నమస్తే నాన్న, మన స్టూడెంట్స్ అందరికీ. సో భావన, నువ్వు అడిగినటువంటి బ్లాక్ ఎలిమెంట్స్ చాలా డిలే అయిందిరా. మరి ఎందుకు నాకే అర్థం కావట్లేదు. ఎవరైనా ఎప్పుడైనా అడిగినప్పుడు ఫాస్ట్గా పెట్టేస్తాను నేను. మరి అంటే పరిస్థితులు అనుకూలించాల. నువ్వు అడిగినప్పుడు నాకు జ్వరం రావటం ఇవన్నీ వగేరా అవన్నీ పక్కన పెట్టేస్తాను. బట్ ఇప్పుడు నేను మిగతా ప్రాపర్టీస్ మొన్న చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ ప్రాపర్టీస్ పెడుతున్నాను. చూడండి అన్న, ఓకేనా? సో టర్న్ చేస్తున్నాను పేజెస్, జాగ్రత్తగా వినండి, ఓకేనా? అసలు ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్, అయానిక్ స్టేట్, అయానిక్ ఆర్ ఆక్సిడేషన్, అయానిక్ అన్నా ఆక్సిడేషన్ స్టేట్ అన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ద ఎలిమెంట్ అనేది కాంపౌండ్ ఇచ్చే నేచర్నే మనం ఆక్సిడేషన్ స్టేట్ అంటాము. ఆక్సిడేషన్ అంటే ఏంది? లాసింగ్ లేదా గెయినింగ్ వల్ల వచ్చే ఛార్జ్ అని అర్థం. ఆ ఛార్జ్ ఎప్పుడు ఇస్తుంది మనకు? జనరల్లీ ఛార్జ్ ఎప్పుడు ఇస్తుంది అన్న? ఛార్జు మనకు లాస్ అంటే బాండ్ క్లీవేట్ అయినప్పుడు, ఓకేనా? బాండ్ కాంపౌండ్ ఏర్పరిచి ఇంకో కాంపౌండ్తో మనం కలిపినప్పుడు, మీరు కాంపౌండ్ అంటే సింపుల్గా మ్యాటర్ని గుర్తుపెట్టుకోండి. మనం సైన్స్లో దాన్ని కాంపౌండ్ అంటాము. ఒక పదార్థానికి ఇంకో పదార్థం కలిపినప్పుడు కొత్త పదార్థం ఏర్పడుతుంది అనే లాజిక్ రావాలా, లేదంటే అది బయోహాడ్ నేచర్ అవుతుంది అన్న. ఇప్పుడు కూర తయారు చేయాలనుకుంటాము, దాంట్లో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తాము? వాటర్ వేస్తాము, సాల్ట్ వేస్తాము, మిరప్పొడి వేస్తాం, పసుపుడు వేస్తాము, ఇవన్నీ వేస్తాం, అవునా కదా? సో కాబట్టి మనము ఇవి పరిశీలించుకోవాలి. అర్థమవుతుందా? ఎట్లయినా ఇవన్నీ చూసుకోవాలన్నట్టు. అవి జనరల్గానే అర్థం చేసుకోవాలి. కానీ ఒక మనిషి చెప్తే అంటే కాంపౌండ్కి ఇంకో కాంపౌండ్ అంటే అవి ఎలా? ఇప్పుడు కర్రీ తయారు చేసామమ్మా, కర్రీ తయారు చేసిన తర్వాత రిటర్న్ తీసుకురాగలుగుతాం వాటన్నిటిని. మిరప్పొడిని సపరేట్గా, కూరలో వాడినటువంటి పదార్థాలన్నింటినీ సపరేట్ చేయగలుగుతామా అంటే? సేమ్ అంతే ఇక్కడ కూడా. కాంపౌండ్స్ అనేవి ఎప్పుడు విడిపోతాయి? ఇంకో కాంపౌండ్తో రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అవి ఎలిమెంట్స్గా క్లీవేట్ అవుతాయి, లేదా సమ్ గ్రూప్స్గా క్లీవేట్ అవుతాయి. కోఆర్డినేషన్ కాంప్లెక్స్ చదివారు, దీంట్లోనే వస్తాయి, నేను చెప్తాను. అంటే మైండ్కి అది ఒక జనరల్ థింగ్గా ఉండాలి, కానీ ఇంకో రకంగా ఉండకూడదు. ఎలిమెంట్స్గా ఎందుకు విడిపోవాలి? ఇంకో పదార్థంతో చర్య జరపాలి అంటే ఈ పదార్థము ఎలిమెంట్స్గా క్లీవేట్ అయిపోవాలి. ఆ ఎలిమెంట్స్నే మనము ఏమంటాము? ఆటమ్స్ అంటాము, ఓకేనా? మరి ఇక్కడ మనము నిన్న చెప్పినట్టు వాటి సైజెస్ అనేవి లెఫ్ట్ టు రైట్కి వెళ్ళే కొద్దీ, లెఫ్ట్ టు రైట్ ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను చూడండి, ఓకేనా? కెమెరా టర్న్ చేసి చూపిస్తాను. అంటే ఇప్పుడు చూడండి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ సింపుల్ టీ అని రాస్తాను. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి ఇటుపక్క ఉండేవాడితో అంటే ఇటుపక్క ఉండేవాడితో బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇటుపక్క ఏమేమి ఉన్నాయి? ఇదో ఒకసారి చూడండి. ఇదో ఇటుపక్క ఏమున్నాయి? ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్తో. వీటితో ఇవి రియాక్ట్ అయినప్పుడు, బాండ్ క్లీవేట్ చేసుకున్నప్పుడు వీటికి ఏ ఛార్జ్ వస్తుంది? వీళ్ళకన్నా పెద్ద క్లాసు వీళ్ళకన్నా వీడి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, వీళ్ళకన్నా వీళ్ళు పెద్దోళ్ళు. అంటే ఏ ఛార్జ్ వస్తుందా అన్న? బాండ్ వీళ్ళ మధ్య, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూపు, ఈ ఎలిమెంట్స్కి మధ్య బాండ్. అంటే బాండ్ అంటే నథింగ్ బట్ షేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది క్లీవేట్ అయ్యేటప్పుడు ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని వీళ్ళు తీసుకుంటారు అన్న. ఇది బేసిక్, ఇది బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఏమొస్తుందంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అందుకనే మనము కాంప్లెక్సెస్లో
ఇలా Fe కానీ నికెల్ కానీ ఏమైనా ఉన్నప్పుడు పొటాషియం ఇలా ఉన్నప్పుడు ఇది క్లీవేట్ అయితే దీని ఎంటిటీకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ ఈ గ్రూప్స్ అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇది పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇవి రియాక్ట్ అయినప్పుడు వేటైనా కావచ్చు. సో ఈ బాండ్ పేరు వీడికి వెళ్ళిపోయిద్ది కాబట్టి వీడికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అందుకనే ఇక్కడ సిఎల్ క్లోరిన్ ఏమైనా ఉన్నప్పుడు క్లీవేట్ అయితే దీనికి ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్ ఛార్జ్ వస్తుంది. వీటినే మనము ఏమంటాం? అయానిక్ అయాన్స్ అంటాం. అర్థమవుతుందా? అయానిక్ సైజ్ ఇదన్నమాట. ఈ సైజు వస్తుంది అంటే వి మూవ్ టు లెఫ్ట్ రైట్, ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు ఇంకా సైజ్ తగ్గుతుంది, ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు ఇంకా సైజ్ డిక్రీజ్ అవుతుంది. అర్థమైందనా? రైట్. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ, దట్ ఈజ్ అయోనైజేషన్ ఎంథాల్పీ. సో ఈ అయనైజేషన్ ఎంథాల్పీస్ అనేవి స్కాండియం నుంచి, ఓకేనా, అంటే 3D సిరీస్, ఇది 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్. కాకపోతే ఇది ఇన్కంప్లీట్ కాబట్టి దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చూద్దాం. స్కాండియం నుంచి కనబడుతుందా? కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారా? దానికి పెట్టున్నా అన్నట్టుగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది బ్రైట్నెస్ పెంచానేమో. సో కాబట్టి స్కాండియం నుంచి స్కాండియం తర్వాత టైటానియము, వెనీడియము, క్రోమియము, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికల్, కాపర్, జింక్ ఈడ వరకు ఈ 2 గ్రూపులకి పెరుగుతుంది. అంటే IP1 అండ్ IP2 రెండింటిని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు నాన్న. వాటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ వేరియేషన్ చూసినట్టయితే మీరు ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ అన్న చెప్తున్నా. ఎగ్జాంపుల్, ఇది స్కాండియంకి మనకు అయనైజేషన్ ఎంథాల్పీ 631 ఉంటుందిరా. ఓకే, దీనికి 656. చూడండి ఎంత ఎక్కువ పెరిగిందో. ఓకేనా, ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కొద్దిగా తగ్గుతుంది, అంటే ఇది కొద్దిగా తగ్గుతుంది. 650 వస్తుంది, అంటే ఎంత? 6 తగ్గింది. నెక్స్ట్ దీనికి 653. మాంగనస్కి మనకు 717 పెరిగింది నాన్న, పెరిగింది. రీజన్ ఏంది అని అంటే మనకు 4s2 3d1 దేనికి? స్కాండియంకి. సో ఇక్కడ ఇక్కడ ఎలక్ట్రాన్ పెరిగే కొద్దీ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ పెరుగుతుంది. డీలో ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ న్యూక్లియస్ ఛార్జ్ పెరుగుతుంది. ఇదేం చేస్తుంది అంటే దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దీన్ని వదలకుండా క్యారీ చేస్తుంది. అర్థమైంది? ఎస్లోనివి వదలకుండా చేస్తుంది. కానీ ఇక్కడ ఒక్క ఎలక్ట్రానే కాదా, కాబట్టి ఇది ఈజీగా లాస్ అయిపోతుంది. కాబట్టి దీనికి మనకు మినిమమ్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది 650గా ఉంటుంది. సో ఇక్కడ పెరిగే కొద్దీ అప్పుడేం చూడండి. సో 4s2 3d2 పెరిగింది. న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది? పెరిగినప్పుడు ఇదేం చేస్తుంది? దీన్ని ఎక్కువ అట్రాక్షన్ చేస్తుంది. అంటే అప్పుడు మనకు ఇంకా పెరుగుతుంది వాల్యూ. అంటే ఒక్కసారిగా ఎక్కువగా పెరిగింది స్కాండియం నుంచి టైటానియంకి. ఇక్కడ వెనీడియం నుంచి క్రోమియంకి చూద్దాం. అంటే ఎందుకని అంత వేరియేషన్ లేదు? పెరగాలి కదా, వేరియేషన్ లేదు అని అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 కదా, 4 ఉన్నాయి కదా. వీటికి రిలేషన్ దగ్గర కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వెళ్ళిపోయాయి అనుకో, 4
4 ఇంకో ఎలక్ట్రాన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది 4s2 3d 3 మా. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి. అంటే హాఫ్ ఫీల్డ్ ఫుల్ ఫీల్డ్ లేదా హాఫ్ ఫీల్డ్. డీలో మనకు హాఫ్ ఫీల్డ్ కానీ హాఫ్ ఫీల్డ్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఉన్నా కానీ లేదా 2 ఎలక్ట్రాన్స్ పేరు ఉంటే మోర్ స్టెబిలిటీ నేచర్ని ఇండికేట్ చేస్తారు. ఆ నేచర్లో ఇక్కడ అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యేదానికి డి ఆర్బిటాల్ అనేది ఓకేనా యాక్సెప్ట్ చేయదు. సో ఫార్ దీస్ కేస్ అండ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఎక్కువ ఉండటం వలన ఈక్వల్గా ఉండడం వల్ల కొంత మీడియంగా ఉంటుంది దీనికి. అంటే మచ్ మోర్ ఉండదు, దీనికన్నా కంపేర్ చేస్తే ఉంటుందేమో కానీ దీనికి కంపారిజన్ అనేది పెద్దగా చేసుకోవాల్సిన అవసరము ఉండదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఎట్టా ఎస్ ఆర్బిటాల్ అనేది ఖాళీగా ఉంది, ఈజీగా లాస్ అయిపోతాయి. అర్థమైందా? కానీ దట్ మచ్ క్యాపబిలిటీ అనేది రాదు. ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుంది చూడండి, ఇక్కడ నుంచి పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పెరిగింది. డ్యూ టు ఛార్జ్ ఈజ్ ఇంక్రీజ్డ్ వెన్ ఇంక్రీజింగ్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. ఇక్కడికి పోయే కొద్ది డి ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్గా పెరుగుతూ వస్తుంది. అర్థమైందా? సో అప్ టు ఎక్కడ వరకు మనకు కాపర్ అండ్ జింక్ స్లైడ్గా మనకు పెరుగుతూ వస్తాయి. ఇవి ఈ డి ఆర్బిటాల్లో హాఫ్ ఫీల్డ్ ఉన్నా ఫుల్ ఫీల్డ్ ఉన్నా మాత్రం ఫుల్ ఛార్జ్ ఉంటుంది, ఎక్కువగా మీన్ అట్రాక్షన్ పవర్ ఉంటుంది. దట్ కేస్ అయనైజేషన్ ఎంథాల్పీస్ విల్ బి ఇంక్రీజ్డ్ when half filled electronic configuration or full filled electronic configuration that elements shows more ionization enthalpies. ఈ అయనైజేషన్ ఎంథాల్పీ ఎందుకు అని అంటే నాన్న, ఇక్కడ దేనికైతే ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుందో అది ఫామ్ చేసే కాంపౌండ్స్ అనేవి స్టేబుల్ కంపేర్ టు రిమైనింగ్. దీనికన్నా ఇది స్టేబుల్, స్టెబిలిటీని ఇండికేట్ చేస్తాయి, స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ని ఇండికేట్ చేస్తాయి. అది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇట్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ. అంటే జనరల్లీ దీంట్లో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటిలో ఎస్లో 2 ఉన్నాయి చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు 2+ అంటే మెటల్, ఎం అంటే మెటల్ అమ్మా. 2+ అయనైజేషన్ ఎంథాల్పీని ఎక్కువగా ఇండికేట్ చేస్తాయి. తర్వాత వాటి యొక్క క్యాపబిలిటీని బట్టి మళ్ళా అన్పేర్ ఎలక్ట్రాన్ని చేంజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకొని వాటి యొక్క అయానిక్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా? రైట్, ఇది అయనైజేషన్ ఎంథాల్పీస్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్. థర్డ్ వన్ ప్రాపర్టీ ఆక్సిడేషన్ స్టేట్స్ చూద్దామా. సో ఆక్సిడేషన్ స్టేట్ అంటే నాన్న, అంటే బాండ్ని ఫామ్ చేసినప్పుడు క్లీవేట్ అయ్యేటప్పుడు లాస్ ఆర్ గెయిన్. లాస్ అయితే పాజిటివ్ ఛార్జ్, గెయిన్ అయితే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. చెప్పానుగా నేను ఇక ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనుకుంటే కింద వాళ్ళతో కొట్టుకుంటే గెయిన్ చేసుకుంటుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. పెద్దవాడితో కొట్టుకుంటే లాస్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అర్థమైందా? వీడికన్నా హయ్యర్ గ్రూప్స్తో రియాక్ట్ అయినప్పుడు లాస్ అయిపోతుంది. అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్తో రియాక్ట్ అయితే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి మనకు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పీ బ్లాక్ ఎలిమెంట్స్తో బాండ్ ఫార్మేషన్లో ఉంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టేసుకోండి, ఇది ఫండమెంటల్ బేసిక్. అర్థమైందా? మరి ఇప్పుడు చూద్దామా. నెక్స్ట్ స్కాండియం చూద్దాం. స్కాండియము అంతా రాసుకుంటా వస్తే 21 అటామిక్ నెంబరు.
రాసుకుంటూ వస్తే దీని అవుటర్ మోస్ట్ 4s2 3d1 ఉంటుందమ్మా, 3d1. సో జనరల్ అయితే ఈ రెండు లాస్ అయిపోయి అది +2 ఆక్సిడేషన్ స్టేట్ ఇస్తుంది. అండ్ ఈ మూడు కూడా, ఇది కూడా సింగిల్ అన్పేరే కాబట్టి సమ్టైమ్స్ ఇట్ గివ్స్ 3 బాండ్స్, అంటే +3 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఇస్తుంది. అంటే ఇది +2 +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇస్తుంది. బట్ +2 కన్నా కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ ఎందుకు ఎక్కువ ఇస్తుందంటే ఇక్కడ 1 ఎలక్ట్రానే కదా ఉండేది, కాబట్టి ఇది కూడా ఈజీగా లాస్ అయిపోయిన నేచర్కి వస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు సింగిల్ అన్పేర్ అవుతుంది, లాస్ అయిపోతుంది. తర్వాత ఇవి రెండు కూడా లాస్ అయిపోయి అది ఇచ్చే కాంపౌండ్స్లో 3 బాండ్స్ ఉండే కాంపౌండ్స్ ఇస్తుంది అని అర్థం. స్కాండియము 3 బాండ్స్ ఇచ్చే కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? దాని తర్వాత ఎవరు? టైటానియం 4s2 3d2. అంటే ఇక్కడ మనకు 2 అన్పేర్ ఉంటాయి. ఓకేనా? అండ్ ఎంటీ ఆర్బిటాల్ ఉంటాయి. ఇది ఇక్కడ షిఫ్ట్ అయ్యి మనకు 4 అన్పేర్ వస్తాయి. అప్పుడు ఫస్ట్ ఇది లాస్ అయ్యి మనకు 4s2 రెండు లాస్ అయిపోద్ది, 4s2లో 2 లాస్ అవుతుంది, అంటే +2 ఆక్సిడేషన్ స్టేట్. అండ్ దెన్ ఇంకోటి లాస్ అయిందనుకో +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇంకోటి లాస్ అయిందనుకో +4 ఆక్సిడేషన్ స్టేట్. అంటే 2 బాండ్స్ ఇస్తుంది, 3 బాండ్స్ ఇస్తుంది, 4 బాండ్స్ కూడా ఇస్తుంది. ఆ నేచర్ని కలిగి ఉంటుంది ఎవరు? టైటానియం. ఇక్కడి నుంచి వెనిడియము +2 ఇస్తుంది, +3 ఇస్తుంది, +4 ఇస్తుంది, +5 అంటే 2 బాండ్స్ ఇస్తుంది, 3 బాండ్స్ ఇస్తుంది, 4 బాండ్స్ ఇస్తుంది, 5 బాండ్స్ ఇస్తుంది. దాని యొక్క క్యాపబిలిటీని బట్టి, సిచ్యువేషన్ని బట్టి. అర్థమైందా? ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను నాన్న, ఏం సార్ దాని క్యాపబిలిటీ అంటున్నారు, ఉంటుంది కదా అంటామేమో. ఒక మాట చెప్తాను చూడండి బాగా. ఇప్పుడు చికెన్ కూరలోకి సాంబార్ మసాలా వేస్తామా? ఎందుకు వేయము? అక్కడ కూర చెడిపోతుంది, అంటే ఈ కాంపౌండ్స్ వేరే, ఆ కాంపౌండ్స్ వేరే, వీటి కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. సిమిలర్లీ కండిషన్ ఉండాలన్నమాట. కండిషన్ అది అంటే చికెన్ కర్రీలోకి సాంబార్ మసాలా వేయకూడదు, ఇది వేరేది అది వేరేది. సేమ్ లైక్ దట్ ఇది బాండ్ పెరగాలి అంటే స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. టెంపరేచర్ కావచ్చు, లేదా క్యాటలిస్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వీటికి సమ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కండిషన్కి అనుగుణంగా ఇవి ఫామ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్ మా. వెనిడియం. క్రోమియంకి వచ్చేసరికి క్రోమియం 6 వరకు ఇస్తుంది నాన్న, +6 వరకు, 6 బాండ్స్ ఇచ్చే క్యాపబిలిటీ. 2 ఇస్తుంది, 3 ఇస్తుంది, 4 ఇస్తుంది, 5 ఇస్తుంది, అంటే 6 ఇస్తుంది. మ్యాక్సిమం 4s2లో డి ఆర్బిటాల్స్ 4s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి +2 అన్నీ కలిపి +2 ఇస్తాయి. అర్థమైందా? సో ఇంకా పెరిగే కొద్దీ మనకు ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ ఐరన్ చూద్దామా. ఐరన్కి వద్దాం. సో ఏం కొద్దాం? ఐరన్కి వద్దాం నాన్న. సో ఐరన్ మనకు ఇది 4s2 3d6 అంతేనా? అంతే కదా నాన్న. స్కాండియంకి 3d1, టైటానియంకి 3d2, వెనిడియంకి 3d3, క్రోమియంకి 3d4, మ్యాంగనీస్కి 3d5, ఐరన్కి 3d6. అంటే 26 అన్నమాట. ఇది 21, 22, 23, 24, 25, 26. అర్థమైందా? అటామిక్ నెంబర్ 26 అండి. 26. సో ఇప్పుడు ఇది చూడండి, మనకి ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్తుందంటే మామూలుగా ఇది లాస్ అయ్యి +2 ఇస్తుంది. ఇక్కడ పెయిర్ ఉంటుంది,
ఈ డి ఆర్బిటాల్లో ఒక పేరు ఉంటుంది చూడండి, ఒక పేరు ఉంటుంది, ఈడ పేరు ఉంటుంది. రిమైనింగ్ 4 మనకు అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 2 ఇచ్చేసి +2 అండ్ ఒకటి +3 +4 +5 అంతేనా, +6 ఆక్సిడేషన్ స్టేట్ ఇస్తుంది. సార్ ఇంకో 2 ఉన్నాయి కదా, అవి ఇవ్వాలంటే రేర్ కండిషను అంత క్యాపబిలిటీలో ఉపయోగించుకోదు. అండ్ అసలు ఇక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళంగానే 5 బాండ్స్ ఉండడం వల్ల, 5 అన్పేర్ ఉండడం వల్ల హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఇది స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది. చాలా డిఫికల్ట్. కాబట్టి ఇదే మనం కోఆర్డినేషన్ నంబర్ అంటాము. అర్థమైందనన్నా, కోఆర్డినేషన్ నంబర్ అంటాం. దేని బేస్ చేసుకొని వస్తుందంటే దీని యొక్క క్యాపబిలిటీని బేస్ చేసుకొని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యావింగ్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఫిక్స్డ్ రేషియోలో అది బాండ్స్ ఇచ్చేదాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటాను నాన్న. ఇంకా చెప్పాలంటే ఒక ఎలిమెంట్ చుట్టూ కూడా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బాండ్ని ఇండికేట్ చేసే నేచర్నే మనము కోఆర్డినేషన్ నంబర్ అంటాం. కోబాల్ట్కి వచ్చాం మనకో 27 ఇది 27. ఓకేనా, అంటే 4s2 3d7 వస్తుంది. అంటే 2 అన్పేర్ ఉంటాయి, అంటే 2 అన్పేరు, ఇంకా 3 అన్పేర్ ఉంటాయి. ఇక్కడ 3 ఇది ఒక 2. సో ఈవెన్ నెంబర్లోనే, అంటే ఆడ్ నెంబర్ ఇవ్వదు కాబట్టి ఈవెన్ నెంబర్లోనే 4s2 ఇక్కడ ఒక 2, ఇంకా 5 కూడా ఇస్తుంది సమ్ టైమ్స్, అది సిచ్యువేషన్ని బట్టి. ఓకేనా. సో మ్యాక్సిమమ్ 2, 3, 4 అనేది ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఛార్జ్ పెరుగుతుంది, న్యూక్లియస్ ఛార్జు చాలా డిఫికల్ట్. అర్థమవుతుందా? ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవాలా. ఛార్జ్ అనేది డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ వెళ్ళే కొద్దీ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఎద్దోరా, నేను ఆల్రెడీ చెప్పినా నాన్న దీన్ని. ఇదో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు మా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇదో 1s2 సెకండ్ సెల్లో SP 2 ఉంటాయి. ఓకే, థర్డ్ సెల్లో SPE D ఉంటాయి. ఇదిగో చూడండి. ఓకేనా, ఇక్కడ 2s2 2p6 3s2 3p6 సో కాబట్టి చూడండి, అర్థమైందా మనకు? ఇక్కడ ఈ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల 3Dలోకి ఎలక్ట్రాన్ పెరిగే కొద్దీ, అంటే 4s2 7 ఉంటుంది, 4s2 7 ఉంటుంది మా. ఓకేనా, ఇది స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ, ఇక్కడ ప్రాబ్లం ఉండదు. డీలోకి ఎలక్ట్రాన్ పెరిగే కొద్దీ 1 నుంచి 10 వరకు సైజ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. 4sలో ఎలక్ట్రాన్ పెరిగినా సైజ్ పెరగదు, తగ్గుతుంది డ్యూ టు కాంట్రాక్షన్. అర్థమైందా? అంటే ఇన్నర్ షెల్లోకి ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు పూర్ స్క్రీనింగ్ షీల్డింగ్ అని కూడా అనొచ్చు. పూర్ షీల్డింగ్ అంటే దీని ముందర ఏమి లేవు చూడండి, ఎంటీ. న్యూక్లియస్ ఛార్జ్ డైరెక్ట్గా దీని మీద పడుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది సైజు. అర్థమైందా? కాబట్టి మనకు ఈ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్, డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇచ్చే నేచరు. అర్థమైందా? అలా నోట్స్ మీకు నేను క్లియర్గా కాదు, మీకు రఫ్ వర్క్లానే నోట్స్ అంటే నేను క్లియర్గా రాసి అనేది కష్టం కదా. అంటే మీకు ఇట్లా ఎక్స్ప్లెనేషను నీట్గా ఉంటుంది, జాగ్రత్తగా ఐడెంటిఫై అవ్వండి. ఓకేనా? సో ఇప్పటికి ఎన్ని ప్రాపర్టీస్ అయ్యాయి? ఫస్ట్ అటామిక్ అండ్ అయానిక్ రేడియస్ ఆర్ సైజ్ అండ్ అయనైజేషన్ ఎంథాల్పీ చెప్పాను. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ చెప్పాను. ఇవన్నీ కూడా మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారా? జనరల్గానే అయనైజేషన్ ఎంథాల్పీ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్, ఆక్సిడేషన్ స్టేట్ అంటే నంబర్ ఆఫ్ బాండ్స్ గివ్స్, ఎన్ని బాండ్స్ ఇవ్వగలదు ఎలిమెంటు. మనకు
ఇక్కడ మీకు బుక్లో చూపిస్తాను చూడండి ఒకసారి, తెలుగు మీడియం బుక్ అయినా ఒకసారి చూడండి. ఇది చూడండి ఇక్కడ ఏమైంది చూడంండి, ఐరన్ నుంచి కోబాల్ట్కి, నిక్కల్కి, కాపర్కి, జింక్కి తగ్గుతా వెళ్ళింది చూడండి, తగ్గుతా వెళ్ళింది. డ్యూ టు ఎందుకనంటే డీలో నంబర్ ఆఫ్ పెయిర్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ పెరగడం వల్ల అది ఇవ్వదన్నట్టు, అర్థమైందా? పెరగడం వల్ల తగ్గుతాయి. ఏది? నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇచ్చే నేచర్ తగ్గుతుంది. ఎందుకని? ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి. ఛార్జ్ పెరిగినప్పుడు ఎలిమెంట్ అనేది యాక్సెప్ట్ చేయదు, అర్థమైందా? ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ బాండ్స్ తగ్గుతాయన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సో కాపర్కి వచ్చేసరికి ఇది ఇస్తే 1 లేదా 2 ఇస్తుంది అంతే. ఇకపోతే జింకుకి వచ్చామనుకో, ఇది 2 మాత్రమే ఇస్తుంది, 4s2 3d10 ఇది. ఏది? జింక్కి. ఇదైతే కాపర్కి 4s2 3d9 ఉంటుంది. ఇది ఇక్కడికి పోయింది అనుకో 1 ఇస్తుంది, ఇంకా 4 చేస్తే 2 ఇస్తుంది అంతే, దానికి మించి ఇవ్వదు. సార్ అక్కడ మరి వీటి కాంప్లెక్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ ఉన్నప్పటికీ ఇది అవుటర్ పిని అండ్ డిని ఉపయోగించుకుంటాయి. అవుటర్ డి అండ్ పి అంటే ఏంది? అవుటర్ అంటే ఏంది చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాపర్కి ఏం చేస్తాను, కాపర్కి ఇది 29 కదమ్మా, 29 కదా, 4s2 3d9 కదమ్మా, 9 కదా. ఇక్కడ 4p అండ్ 4d అనేది ఎంటీగా ఉంటాయి, ఓకేనా? సో కాబట్టి ఈ ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు ఇక్కడ ఇది ఆడికి వెళ్ళిపోయింది, పేరు అయిపోయింది. అంటే ఒక s ఆర్బిటాల్ ఖాళీ ఉంటుంది, 3 p ఆర్బిటాలు, d ఆర్బిటాలు. సో అది ఎన్ని బాండ్స్ ఇస్తుందో అన్ని ఆర్బిటాల్స్ అవుటర్ కలుస్తాయి, అవుటర్ డి ఆర్బిటాలు. ఇన్నర్ డి ఆర్బిటాల్స్ కలవు. ఇన్నర్ డి ఆర్బిటాల్ కలిసేవి ఏది అని అంటే దీనికి కింద ఉండేటివి ఎంటీ ఉన్నిలా, ఇందాక స్కాండియం, టైటానియం వాటి ఎంటీలు ఉన్నిలా, అవి ఇన్నర్ డి ఆర్బిటాల్స్ని యూజ్ చేసుకుంటాయి. దేనికి సార్? ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. అర్థమైందా నాన్న? సో ఇది మీకు అక్కడ చదివేటప్పుడు ఈజీ అవ్వాలంటే ఇక్కడ మీకు ఐడియా వచ్చేస్తుంది. అలా సార్ అవుటర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటే ఏంది, ఇన్నర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటే ఏంది అనేది అక్కడ రావాలంటే ఇది ఇక్కడ తెలిసిపోవాలి మీకు బేసిక్లో, అర్థమైందా? సో దీన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క బేసిక్ ఇంపార్టెంటే, అర్థమైందా? ప్రతి ఒక్క బేసిక్ ఇంపార్టెంటే. దీంట్లో నెక్స్ట్ ప్రాపర్టీ +2 ట్రెండ్స్, థర్డ్ ప్రాపర్టీ మీ థర్డ్ 1 2 3 4 5 ఫిఫ్త్ ప్రాపర్టీ అనుకుంటాను. 1 2 3 4th ప్రాపర్టీ రా. 4th ప్రాపర్టీ ఏంది? ట్రెండ్స్ ఇన్ ద M+2 ఆర్ మెటల్, ఓకే, స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ పొటెన్షియల్. అంటే అవి ఇండికేట్ చేసే స్టాండర్డ్ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ ఏవి నాన్న? అవి మ్యాక్సిమం ఇస్తే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి 2 ఆక్సిడేషన్ స్టేట్, లేదా 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి +1 ఆక్సిడేషన్ స్టేట్ని ఇస్తాయన్న. వాటినే మనము స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ స్టేట్ అని అంటాం. అర్థమవుతుందా? స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. సో చూడండి అన్న, ఇక్కడ మీకు
ఒక టేబుల్ ఇచ్చినాడు, అర్థమైందా? టైటానియం నుంచి జింక్ వరకు వాటి యొక్క ఎంథాల్పీస్ చేంజింగ్ అన్నమాట. అంటే ఇది మెటల్, దానికి జనరల్గా ఉండేది ఎంథాల్పీ. వెన్ ఇది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1 అయినప్పుడు, సెకండ్ది లాస్ అయినప్పుడు, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది, ఎంథాల్పీ వాల్యూ. అంటే మీరు ఇక్కడ బాగా చూడండి, మనకు టైటానియంకి 1866 ఉంది, 1895 ఉంది దానికి వెనిడియంకి. క్రోమియంకి చూడండి ఒక్కసారిగా పెరిగిపోయింది, 1925 ఉంది. అండ్ దాని ఇక్కడి నుంచి మ్యాంగనీస్కి తగ్గింది. దీని E/V వాల్యూ అంటే మనము E అంటే దాని యొక్క ఎలక్ట్రాన్ పొటెన్షియల్ అనమాట. ఈ వాల్యూ చూసినట్లయితే మనకి ఇట్లా వస్తుంది అనమాట, అర్థమైందన్న వాల్యూస్. సో కాబట్టి మనకి ఈ వాల్యూని మనం కన్సిడర్ చేసినట్లయితే మీరు చూడండి ఇక్కడ నుంచి పెరుగుతూ ఇక్కడ ఒక్కసారిగా పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగింది. దీనికి రీజన్ ఏంది? వాట్ ఈజ్ ద రీజన్ అంటే +2 ఇచ్చే నేచర్ అంట, ఓకేనా? క్రోమియంకి ఎక్కువ దేనికన్నా, మ్యాంగనీస్ కన్నా కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ ఇచ్చే నేచరు క్రోమియంకి ఎక్కువ కంపేర్ టు మ్యాంగనీస్ అంటున్నాడు, అర్థమైందా? దాని రీజన్ ఏంది, ఎందుకని చూద్దాం. అంటే ఇలా కూడా ఇస్తాడు క్వశ్చన్, ఓకేనా? కాబట్టి చూడండి, ఇప్పుడు మనకు కొద్దిగా వీటిని పట్టేసుకోవాలన్నా మీరు, స్కాండియము, టైటానియము, వెనీడియము, క్రోమియము, ఓకే, మ్యాంగనస్, ఐరన్, కొబాల్ట్, నిక్కల్, ఓకే, కాపర్, జింక్. అంటే ఈ సిరీస్ నీకు అర్థమైపోయింది అనుకో, మిగతా సిరీస్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఇది 21 రా, ఇది 22 మా, 23, 24, 25, 26, 27, 28, 29, 30 మా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనరల్లీ డి ఆర్బిటాల్ అనేది స్ప్లిట్ జరుగుతుంది, స్ప్లిట్టింగ్ ఏదిగా ఈజీ అండ్ T2Gగా స్ప్లిట్టింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ 2 ఆర్బిటాల్స్, ఇక్కడ 3 ఆర్బిటాల్స్ అనేవి స్ప్లిట్ జరుగుతాయి, అర్థమైందా? సో మామూలుగా D5 ఉన్నిందనుకో, అంటే దీంట్లో హాఫ్ స్టేబిలిటీ ఉన్నట్టు. అప్పుడు S ఆర్బిటాల్లో ఎంటీ ఉండకూడదు, ఫుల్గా ఉంటే మామూలుగా స్టేబిలిటీ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒకవేళ ఎంటీ ఉన్నిందనుకో, ఈ ఎలక్ట్రాన్ ఈజీగా షిఫ్ట్ అయిపోయింది, అర్థం చేసుకోండి. అప్పుడు ఇంకో ఎలక్ట్రాన్ ఉంటున్నానా, ఇది బాండ్ ఫార్మేషన్కి ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాను, ఇక్కడ హాఫ్ ఫీల్డ్ కాబట్టి దీన్ని హాఫ్ ఫీల్డ్ అని కూడా అంటారు, స్టెబిలిటీ ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు వద్దాం, ఇది అర్థమైందా? ఇన్ ద కేస్ ఆఫ్ డి హ్యావింగ్ హాఫ్ ఫీల్డ్ స్టెబిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఎంటీ ఉన్నప్పుడు ఇట్ విల్ బి ఎక్స్చేంజ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ని అప్పుడు లాస్ అవుతుంది సమ్ టైమ్స్. అది ఈ మ్యాంగనస్కి వస్తుంది ఆ నేచర్. క్రోమియం చూద్దాం, 24 కదా నాన్న. స్కాండియంకి 2s2 3d1, కాబట్టి ఇది 3 లాస్ అవుతుంది. అందుకని దీనికి +3 ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. ఆక్సిడేషన్ నెంబర్ అంటే నథింగ్ బట్ బాండ్ అని అర్థం. ఎన్ని బాండ్స్ ఇస్తుందంటే 3 బాండ్స్ ఇస్తుంది, లాసింగ్ క్యారెక్టర్. టైటానియంకి వచ్చినట్టయితే 2s2 3d2, అంటే ఇది 2 ఇస్తుంది ఒకసారి, ఇంకోసారి 4 లాస్ అయ్యి +2 అండ్ +3 నేను చూపించాను నేను. ఇన్న ఆక్సిడేషన్ స్టేట్స్ ఇదిగో 3 రకాలు ఇస్తుంది టైటానియం. అంటే 2 బాండ్స్ ఇస్తుంది, 3 బాండ్ కూడా ఇస్తుంది, అర్థమైందా? సరే, ఒకసారి అవి కూడా క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే బేసిక్ ఇవి కానీ వస్తే మీకు కొద్దిగా బాగా వచ్చేస్తుంది. ఇదిగోండి, అంటే ఇదిగోండి అన్న. కాబట్టి మనకు టైటానియము 3 టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్, 3 బాండ్స్ ఇస్తుంది అనమాట. అంటే 2 లాస్ అయిపోయినప్పుడు +2 ఆక్సిడేషను,
3 లాస్ అయిపోయినప్పుడు ఇంకోటి లాస్ అయినప్పుడు +3 +4 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇస్తుంది. ఎవరు? టైటానియం. వెనిడియం చూద్దాం. వెనిడియం ఈజ్ హ్యావింగ్ 2s2 3d3 అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది మ్యాక్సిమం నిండిపోయి ఉంటుంది. ఇస్తే ఇది ఇస్తుంది +2 ఆక్సిడేషన్ స్టేట్. అండ్ దెన్ ఇంకా 1 ప్రెషర్ పెడితే +3 ఇస్తుంది, +4 ఇస్తుంది, +5 ఇస్తుంది. కానీ ఇవి స్టెబిలిటీ ఎక్కువ అనమాట. అంటే +2 ఆక్సిడేషన్ స్టేట్ని ఎక్కువగా ఇస్తుంది వెనిడియం. ఎక్కువగా మోర్ ఆక్సిడేషన్ స్టేట్ గివ్స్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్ +2. దాన్నే మనము మెటల్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అంటాము. ఆ నేచర్ గురించి చెప్తున్నాను నేను. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు. క్రోమియం ఈజ్ హ్యావింగ్ అ d electron, okay, but it gives a +2 oxidation state. Why manganese gives a +3 అంటాడు. ఎందుకని ఇస్తుంది? మ్యాంగనస్ +3 ఎందుకు ఇస్తుంది? క్రోమియం +2నే ఎందుకు ఇస్తుంది? మ్యాంగనస్ లాగా 3 ఎందుకు ఇవ్వదు అని అంటాడు. చూడండి, దానికి ఆన్సర్ ఏం లేదు నాన్న, సింపుల్. ఓకే, చూద్దాం. క్రోమియం 24 కాబట్టి 2s2 3d4 ఇది రెండు లాస్ అయిపోయింది అనుకో, అంటే స్ప్లిట్టింగ్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఎక్కడికి వచ్చేస్తుంది? ఎస్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ T2G ఏం చేస్తుంది అంటే హాఫ్ ఫీల్డ్ కాబట్టి ఇట్ విల్ బి స్టెబిలిటీ ఇస్తుంది దీనికి. నువ్వు లాస్ అవ్వద్దు, నేనున్నాను, నాకు హాఫ్ ఫీల్డ్ ఉంది, ఇక్కడేమి లేవు కాబట్టి నో ప్రాబ్లం, నువ్వు ఇవ్వద్దు అని చెప్పి ప్రెషర్ చేస్తుంది. అర్థమైందా? ఏనన్నా? సో అంటే దీనివల్ల దానికి సపోర్టింగ్ ఓన్లీ +2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఎవరికి? క్రోమియంకి. ఎక్కువ స్టెబిలిటీ నాన్న, ఎక్కువ స్టెబిలిటీ ఇస్తుంది కానీ స్టెబిలిటీ అన్నమాట. స్టెబిలిటీ మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. సో అలా కాకుండా మ్యాంగనస్కి వచ్చామనుకో, మ్యాంగనస్లో ఏమవుతుందంటే +2 ఆక్సిడేషన్ స్టేట్ రాగానే అది 4s0 3d5 ఉంటుంది. హాఫ్ ఫీల్డ్ స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో, గ్రౌండ్ ఎనర్జీ లెవెల్లో ఉండే ఎలక్ట్రాన్ అనేది షిఫ్టింగ్ అవుతుంది ఎస్లోకి. అప్పుడు ఈ 1 ఎలక్ట్రాన్ అనేది ఈజీగా లాస్ అయిపోయింది. ఇది ఇక్కడే ఉంటే నో ప్రాబ్లం. ఇదేమవుతుంది? ఇక్కడికి వచ్చేస్తుంది, ఎందుకంటే దగ్గర దారి ఉంది కాబట్టి. అప్పుడు ఇది లాస్ అయిపోతుంది. సో దట్ కేస్ మాంగనస్ అనేది +2 నుంచి Mn +3కి మారే ఛాన్సెస్ ఉంది. అంటే మాంగనస్కి +2 కన్నా కూడా +3కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే వాల్యూ మారింది ఇక్కడ. మీరు చూసారో లేదో, మనకు అయనైజేషన్ పొటెన్షియల్ మనము చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడు, ఇక్కడ తగ్గింది చూడు, ఇక్కడ బోర్డులో ఏం చూడు, క్రోమియం తర్వాత మాంగనస్కి +2 ఇచ్చే తగ్గి మళ్ళా తర్వాత దానికి పెరిగింది. అర్థమైందా? సో మళ్ళా అక్కడి నుంచి కొద్దిగా తగ్గి మళ్ళీ అట్లా రావడానికి కారణము T2G అండ్ EG స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ వేరియేషన్. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఏమైంది? ఫస్ట్ పెరిగిందా, తర్వాత చూడండి ఒక్కసారిగా పెరిగింది క్రోమియం పెరిగి మళ్ళా మాంగనస్ తగ్గిపోయింది. చూడండి ఏంది? +2 ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ఎంథాల్పీ. ఓకేనా? మళ్ళీ పెరుగుతూ వచ్చింది 1998 అండ్ 2079, ఓకే 2121. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉన్నది చూడండి, సేమ్. ద రీజన్ ఈజ్ వేర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్, ద డిఫరెన్స్ ఆఫ్ ద ఎనర్జీ లెవెల్స్. ఆ ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ వల్ల ఆవిడ కూడా కాపర్ కూడా అంతే అవుతుందిగా. చూడండి కాపర్ కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్. దాని తర్వాత దాంతో కంపారిజన్ చేసుకుంటే ఏదది? దాని ముందు ఏదమ్మా? నిక్కల్ వచ్చి ఇది కాపర్ 29, నిక్కల్ 28. సో ఏ రాస్తాం? 4s2 3d8 రాస్తాం.
అంటే స్ప్లిట్ అయినప్పుడు ఇక్కడ 2 2 2 పేరు అయిపోతాయి. ఇక్కడ 6 ఇది ఒక 2 కదా, 2 అన్పేర్ ఉంటాయి. వెన్ ఇది లాస్ అవ్వగానే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే +3 ఆక్సిడేషన్ స్టేట్ ఫేవరబుల్ నికెల్కి. కాపర్కి చూద్దాం. కాపర్కి ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ పేరు అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చినా కూడా ఇది ఇక్కడికి వెళ్ళేస్తుంది. అంటే షిఫ్టింగ్ అవుతుంది. ఇక్కడ ఉండే పేరులోనే ఒకటి షిఫ్ట్ అవుతుంది. అంటే అప్పుడు అది +2 ఆక్సిడేషన్ స్టేట్ ఫేవరబుల్. ఎవరు? కాపర్. కాబట్టి అది అదేగా ఉంటుంది. అదే పెరగదు, వాల్యూ అనేది పెరగదు. +2కి ఫేవర్ అనమాట. సో ఇది దానికి ముందు నికెల్ అనేది సేమ్ అన్నట్టు. అర్థమైంది నాన్న? సో ఇది మనకు ట్రెండ్స్ ఇన్ ద M+2 మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ +2 స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ద M+3 నెక్స్ట్ ప్రాపర్టీ. విచ్ వన్? 5th ప్రాపర్టీ. ట్రెండ్స్ ఇన్ ద M+3 అండ్ M+2 స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఓకేనా? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ చూద్దాం. అంటే అర్థమైంది నాన్న. +3 ఏవి ఎక్కువ ఇస్తాయి, +2 ఏవి ఎక్కువ ఇస్తాయి? ఇప్పుడే చెప్పాంగా. స్కాండియము +3 ఇస్తుంది. వెనిడియము +2 ఎక్కువ ఇస్తుంది, ఫేవరబుల్. చెప్పానుగా, T2G స్ప్లిట్టింగ్ అనమాట. ఇక్కడ హాఫ్ ఫీల్డ్ ఉండడమే కారణము. అర్థమైందా? నెక్స్ట్ దాని తర్వాత ఏంది? టైటానియం ఏమిస్తుంది? +2నే ఇస్తుంది. టైటానియం కూడా +2 ఇస్తుంది, ఫేవరబుల్. లేదంటే +4 ఇస్తుంది. మనం ఇక్కడ +3 +2 మాట్లాడుతున్నాం, +4 మాట్లాడట్లేదు. టైటానియం కూడా +2నే ఇస్తుంది మ్యాక్సిమం. లేదంటే +4 ఇస్తుంది, 3 ఇవ్వదు. నెక్స్ట్ వెనిడియం. ఇదిగోనన్నా, ఇక్కడ మనకు కంపారిజన్ చేసుకుంటే సరిపోయిద్ది. అటామిక్ నెంబర్ని స్ప్లిట్టింగ్ ఆఫ్ చేసుకుంటే నీట్గా అర్థమైపోయింది ఎలిమెంట్స్. అర్థమైందా? +2 +3 ఏవేవి ఇస్తాయి, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే చాలు రబ్బాయి. అర్థమైందా? ఇప్పుడు క్రోమియం అనుకో, క్రోమియం ఎంత? 24 కదా. క్రోమియం Cr24. అప్పుడేం రాస్తావు? 4s2 3d2 రాస్తాం. 3d4 అంటే ఇక్కడ 2 రిలీజ్ అయిపోయింది. ఇది T2Gలో ఉంటుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చినా కూడా అది హాఫ్ ఫీల్డ్ కాబట్టి దీన్ని ఫేవరబుల్గా ఉంటుంది. ఇక్కడ T2Gలో హాఫ్ ఫీల్డ్. నానా స్ప్లిట్టింగ్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఇది T2G ఎనర్జీ లెవెల్, ఇది EG గ్రౌండ్ ఎనర్జీ లెవెల్. అర్థమైంది? ఈజీ ఎగ్జైటెడ్ ఎనర్జీ లెవెల్, ఇది గ్రౌండ్ ఎనర్జీ లెవెల్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక ఎస్లోకి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది మన దీంట్లో వెన్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఇట్ గెట్స్ +2 దెన్ హియర్ 4 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది ఎస్లోకి. సో అట్ దట్ కేస్ ఇట్ ఈస్ గివ్ ద ఎనర్జీ. నేనున్నా, నువ్వు భయపడద్దు, సో నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఉంచుకో అని చెప్తుంది. సపోర్టెడ్ అనమాట. కాబట్టి +2 ఈజ్ అ ఫేవర్. దాని వాల్యూస్ని ఎలా లెక్క కడతాం నాన్న? వాటి నుంచి ఎలిమెంట్స్ని మనము రిమూవ్ చేసేటప్పుడు ఎంత ఎనర్జీని యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి యూజ్ చేస్తాం ఎంథాల్పీస్. అర్థమైందా? సో ఇది బేసిక్ ఇది బేసిక్. అర్థం చేసుకోండి. ఇది కానీ మీకు అర్థమైతే బేసిక్, తర్వాత మీరు అవి పెద్దగా ఇబ్బంది ఉండదు, ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 6th ప్రాపర్టీ. ట్రెండ్స్ ఇన్
stability of their oxidation states. ఓకేనా? సో వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్లో స్టేబిలిటీ ఎలా ఉంటుంది? ఓకేనా? ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే చెప్పానుగా, +1 లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి నేను చెప్పాను. వాటి యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది? ఓకేనా? జనరల్లీ మనకు ఇక్కడ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎవరండి ఇచ్చేది? ఇదిగో ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇదో మ్యాంగనీస్ ఇస్తుంది హైయెస్ట్, అన్నిటికన్నా +7 ఆక్సిడేషన్ స్టేట్ ఇస్తుంది. క్రోమియం 6, ఐరన్ 6, కొబాల్ట్ 4, నికెల్ 4. అర్థమైందా? ఇవన్నీ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నమాట. సో ఇక్కడ దాని యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడుతాం. స్టెబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఓకేనా? సో సో మనకు ఒకవేళ మ్యాంగనీస్ +7 ఏ మాలిక్యూల్లో ఇస్తుంది చూడండి. MnO3F దో చూడండి. ఆక్సిజన్ ఎప్పుడు 2 బాండ్స్ ఇస్తుందన్న మ్యాంగనస్కి 2 బాండ్స్ ఇస్తాయి ఆక్సిజన్ ఎప్పుడు కూడా. ఇదిగో ఇది ఒక ఫ్లోరిన్తో, ఇది లెక్క 7 బాండ్స్. దీంట్లో +7 ఆక్సిడేషన్ స్టేట్ ఇస్తుంది మ్యాంగనస్. వెనిడియం తీసుకున్నాం అనుకో, వెనిడియం సో అది 5 ఇస్తుంది కదా, 5. సో F5 వెనిడియం పెంటాఫ్లోరైడ్. క్రోమియం హెక్సాఫ్లోరైడ్ 6 ఇస్తుంది కదా, ఈ మాలిక్యూల్స్లో ఇస్తుంది. అండ్ ఐరన్ FeX3 +3 ఆక్సిడేషన్ స్టేట్. ఎక్స్ అంటే ఇక్కడ హాలోజన్ అమ్మా. కోబాల్ట్ F3 దో ఇలా రాయబాకండి, ఇది రాసే కార్బన్ మొనాక్సైడ్. కోబాల్ట్ అంటే C పెద్దది, O చిన్నది. కోబాల్ట్ ట్రైఫ్లోరైడ్. దీంట్లో అంతా కూడా మనకు +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్రోమియం 6 ఇస్తుంది, వెనిడియం 5 ఇస్తుంది. ఓకేనా? టైటానియం Ti+4, TiX4 అని TiCl4 కూడా తీసుకోవచ్చు. టైటానియం టెట్రాక్లోరైడ్. అర్థమవుతుందా? సో ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్లో మనకు ఇలా వస్తాయి. వెనిడియం ఇచ్చే ఇంకో కాంపౌండ్ వెనిడియం ఆక్సో హ్యాలైడ్. సో 5 కదా, 2 ఇస్తుంది ఇక్కడ 3, మొత్తం 5 చూసుకోండి. వెనిడియం ఆక్సో హ్యాలైడ్. కాపరు మనకు X కూడా ఇస్తుంది. X అంటే ఒకటే సింగిల్ బాండ్. క్యూప్రస్ క్లోరైడ్ CuCl. క్యూప్రస్ క్లోరైడ్ అన్నప్పుడు Cu2Cl2 రాసుంటారు, గుర్తు పెట్టుకోండి. అంటే సింగిల్ బాండ్ కూడా ఇస్తుంది అన్నమాట కాపరు. ఓకేనా? సో ఇది ఎలా ఉంటారంటే ఇదో కాపర్కి ఒక బాండ్, ఇక్కడ ఒక X, ఇక్కడ ఒక X. క్లీవేట్ అయితే +1, బోత్ క్యారింగ్ +1 ఆక్సిడేషన్ స్టేట్. అంటే +1 ఇస్తుంది అండ్ +3 కూడా ఇస్తుంది, 2 కూడా ఇస్తుంది. కాపరు 2 కూడా ఇస్తుంది. అర్థమైందా? సో కాపర్ అనేది 2 బాండ్స్ కూడా ఇచ్చే నేచరు కలిగి ఉంటుంది. కాబట్టి చూసుకున్నాను, ఇది మనకు ప్రాపర్టీస్. అంటే ఇది ఎలా వస్తుంది అని అంటే 2Cu+2 తీసుకొని ప్లస్ ఏదైనా సరే అయోడిన్ తీసుకున్నాం, 4 అయోడిన్స్ రియాక్ట్ చేపిస్తే ఇక్కడ చూడండి ఛార్జెస్ 4, ఇక్కడ ఛార్జెస్ 4. న్యూట్రల్ అయిపోతే CuI క్యూప్రస్ అయోడైడ్ అంటాము. క్యూప్రస్ అయోడైడ్ అంటే 2 కదా, 2 అయోడిన్ 2 ప్లస్ అయోడిన్ గ్యాస్.
ఇలాగా మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. చార్జెస్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటారు నాన్న. చార్జెస్ని బ్యాలెన్స్ చేస్తూ మాలిక్యూల్ ఫామ్ అవుతాయి. ఇవి కూడా కాంపౌండ్ నుంచి రిలీజ్ అయినట్టువే, కాంపౌండ్ నుంచి వచ్చినట్టువే. మీరు ఇట్లా రాయొద్దండి. అంటే మాలిక్యూల్స్ ఎలా అటాచ్మెంట్ జరుగుతాయని చెప్పేసి ఇచ్చారంతే. అర్థమైందా? అలా మనం చార్జెస్ రాసామంటే న్యూట్రలైజేషన్ చేసిన రియాక్షన్ అని అర్థం. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటాం కదా, లైక్ దట్. ఎలక్ట్రోడ్ దగ్గర ఫామ్ అయ్యే రియాక్షన్స్ అన్నమాట. ఓకేనా? మీ టెక్స్ట్ బుక్ ఉంటే దాంట్లో మాలిక్యూల్స్ ఇచ్చుంటాడు, వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఒకసారి చూసుకున్నారంటే సరిపోతుంది. దాని మీద కూడా వాడు ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇదిగోండి మాలిక్యూల్స్ ఇక్కడ ఇచ్చినాడు చూడండి, వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నట్టు నీట్గా ఇచ్చేస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఆక్సైడ్స్ అంటే మీకు తెలుసు, వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ పెట్టుకొని ఆక్సిజన్తో కలిసి ఫామ్ చేసేటివి. మెటల్స్ అనేవి వాటి యొక్క ఆక్సిడేషన్ నంబర్స్ అంటే +1 +2 +3 ఇలా ఉన్నాయి కదా, ఆక్సిడేషన్ స్టేట్స్ చాలా ఉన్నాయి కదా. వీటిల్లో ఒక ఆక్సిజన్ ఎప్పుడు ఎన్ని బాండ్స్ ఇస్తుంది నాన్న? 2 బాండ్స్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి ఇవి ఫామ్ చేసే ఆక్సైడ్స్ ఎన్ని టైప్స్ చూద్దాం. ఒక ఆక్సిజన్ ఇంకో MO టైప్ ఆఫ్ ఆక్సైడ్స్. ఓకేనా? నెక్స్ట్ MO2 అంటే 4 బాండ్స్ ఇవ్వాలి, ఇట మెటల్ 4 ఇవ్వాలి. నెక్స్ట్ MO3 అంటే ఎన్ని ఇవ్వాలి? అప్పుడు 3 2 6 బాండ్స్ ఇవ్వాలి. ఇది అంటే +6 ఆక్సిడేషన్ స్టేట్ ఇచ్చేది. నెక్స్ట్ అదేవిధంగా V2O5 2 ఉన్నాయి ఇక్కడ. ఆక్సిజన్ అయితే 2 బాండ్స్ ఇస్తుంది. 5 2 10 బాండ్స్ ఇవ్వాలంటే ఇది దీనికి +5 ఒక్కొక్క దానికైతే +5, రెండింటికి కలిపి +10. అర్థమైందా? అంటే వెనిడియం పెంటాక్సైడ్ అంటాం దీన్ని, V2O5. ఓకేనా? సో 3 బాండ్స్ ఇచ్చేవైతే క్రోమియం CrO3, క్రోమియం ట్రైఆక్సైడ్. ఇక్కడ 6 ఉంటుంది క్రోమియంకి ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ టైటానియం ఆక్సైడ్ TiO. ఓకేనా? వెనిడియం ఆక్సైడ్ ఇది జనరల్ 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నప్పుడు క్రోమియం కూడా ఇస్తుంది, క్రోమియం ఆక్సైడ్. మాంగనస్ ఆక్సైడ్ MnO. అర్థం చేసుకున్నానా? ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ ఆక్సిజన్ బేస్ చేసుకొని అవి బాండ్స్ రాబ్బాయి. నంబర్ ఆఫ్ ఆక్సిజన్ని బేస్ చేసుకొని మనకు వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వస్తుందిరా. ఇప్పుడు ఫెర్రస్ ట్రాక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ అన్నామనుకో Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్. ఫెరస్ ఆక్సైడ్ FeO. అర్థమైందా? ఇది సమ్టైమ్స్ Fe3O4 కూడా ఇస్తుంది. అంటే 3 2 ఎంత? 3 3 3 2 6. అంటే ఇక్కడ ఛార్జ్ వస్తుందన్నమాట. ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఇండికేషన్ 9 +3 ఆక్సిడేషన్ సైడ్ ఎక్సెస్ ఆఫ్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుందన్నమాట. దాన్ని మనము ఫార్మల్ ఛార్జ్ అని ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. ఫార్మల్ ఛార్జ్ గుర్తుపెట్టుకున్నాను. అది అంటే వెన్ మాలిక్యూల్ స్టెబిలిటీ పర్పస్ నీడింగ్ ఆర్ లాసింగ్ ఆఫ్ ఎనర్జీస్ ఈజ్ కాల్డ్ ఫార్మల్ ఛార్జ్. ఇన్ దిస్ కాంపౌండ్ ఫెర్రస్ గివ్స్ +3 ఆక్సిడేషన్ స్టేట్. దట్ మీన్స్ 3 3 9 బాండ్స్ ఇస్తుంది. 9 బాండ్స్ ఇవ్వాలన్నమాట. సో ఎక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ ఎప్పుడు కూడా 2 బాండ్స్ ఇస్తుంది. 4 2 8 బాండ్సే ఇస్తుంది. 9 అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని ఎక్సెస్ తెచ్చుకుంటుంది. అప్పుడే బాండ్ ఫార్మేషన్కి సరిపోవాలి. ఇక్కడుండే నెంబరు ఇక్కడుండే ఎలక్ట్రాన్స్కి సరిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ ఎందుకు అనుకున్నా, ఈ 2 బాండ్స్ ఎందుకు ఇస్తుంది? వీటి అవుటర్ మోస్ట్లో 6 ఉంటాయి, స్టెబిలిటీ పర్పస్ ఇంకో 2 కావాలి కాబట్టి 2 బాండ్స్ ఇస్తుంది. ఇది ఉపయోగించుకొని 2 బాండ్స్ అంటే ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్లు అలాగా వస్తుందన్నమాట. అర్థమైందా? కాబట్టి మీరు చూసుకోండి, అది ఎవరు ఇస్తారంటే ఇక్కడ ఉండే ఏ మెటల్ అయినా కావచ్చు, ఏ ఎలిమెంట్ అయినా కూడా 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని బాండ్ ఇస్తుంది అని అర్థం. అర్థమైందా? సో కాబట్టి ఇవి మనకు డిఫరెంట్ ఆక్సైడ్స్
ఫార్మేషన్ ఆఫ్ మెటల్స్ నేచర్. ఓకేనా, అర్థమైందా? రైట్ మా, రైట్. నెక్స్ట్ ప్రాపర్టీకి వద్దామా. నెక్స్ట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ, కెమికల్ రియాక్టివిటీ అండ్ ఈ వాల్యూస్. కెమికల్ రియాక్టివిటీ ప్రాపర్టీ 7 ఏదో ఒకటి. కెమికల్ రియాక్టివిటీ అండ్ ఈ వాల్యూస్. ఓకేనా, కెమికల్ రియాక్షనివిటీ ఎలా ఉంటుంది, వాటి యొక్క వాల్యూస్, పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి. ఓకేనా, అవి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఉందనుకో, వాటరు. సో ఇక్కడ ఇది క్లివేట్ అయితే ఇది ఫస్ట్ గ్రూప్ వాడు, ఇది 6 గ్రూప్ వాడు, వీడు గెలుస్తాడంటే OH మైనస్ H ప్లస్ వస్తుంది. సో ఇటువంటి వాటితో ఈ యొక్క మెటల్స్ అనేవి, ఆక్సైడ్స్ మెటల్స్ అనేవి, క్రోమియము అంటే 2+ అనుకో, జనరల్ ఆక్సిడేషన్ స్టేజ్ 2+, ఇది హైడ్రోజన్తో రియాక్ట్ అయింది అంటే ప్లస్తో, వీటితో. ఓకేనా, సో ఇక్కడ 2 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 2 మోల్స్ తీసుకో, అంటే ఇదేం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేస్తుంది. ఇది గెయిన్ చేసుకుంటుంది, ఎంటీ ఆర్బిటల్ కదా ఉండేది దీని దగ్గర. ఇది గెయిన్ చేసుకొని 2 హైడ్రోజన్స్ కలిసి, 2 హైడ్రోజన్స్ అంటే హైడ్రోజన్ H+, ఇంకో H+, ఇది 2 ఎలక్ట్రాన్స్ ఇవి తీసుకొని ఇవి బాండ్ ఫార్మేషన్ జరిపి H2 ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి 2 Cr+3. అంటే వెన్ మెటల్స్ రియాక్షన్ అయినప్పుడు, రియాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు లాస్ అవుతాయి, లాసింగ్ ఆర్ గెయినింగ్ అనేది జరుగుతాయి. ఈ లాసింగ్ కరెక్ట్ ఉండడం వల్ల వీటిని రిడక్షన్ ఏజెంట్ అంటారు. మంచి రెడ్యూసింగ్ ఏజెంట్స్గా ఇవి యాక్ట్ చేస్తాయి. అర్థమవుతుందా? సో అంటే ఎలక్ట్రాన్ని లాసింగ్ చేసి అవతల మాలిక్యూల్స్ని, ఓకేనా, సో ఇలాగా మాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్, లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్యారెక్టర్ అంటాము. అర్థమైందనా? లాసింగ్ చేస్తాయి కాబట్టి రిడక్షన్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. రిడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే అర్థం ఏంటంటే యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు ద అనదర్ యాటమ్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తాయి. ఆ నేచర్ని ఇవి కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మంచి రిడక్షన్ ఏజెంట్స్గా యాక్ట్ చేస్తాయి. టైటానియం కావచ్చు, వెనడియం కావచ్చు, క్రోమియం కావచ్చు, ఇవన్నీ కూడా మంచి రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యాక్ట్ చేస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాపర్టీకి వద్దామా. నెక్స్ట్ ప్రాపర్టీ ఎన్నోది? ఎయిత్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో అంటే వీటిలో అవుటర్ మోస్ట్లో అయాన్స్గా కావచ్చు లేదా జనరల్ ఎలిమెంట్స్గా కావచ్చు, ఎప్పుడైనా సరే అవుటర్ మోస్ట్లో, ఓకేనా, మనకు అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉంటే మనకు అవి మ్యాగ్నెటిక్ బిహేవియర్ని ఇండికేట్ చేస్తాయి. లేదా అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ నాట్ హ్యావ్ ద అవుటర్ ఆర్బిటాల్స్లో అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ లేవనుకోండి, అవి డయామ్యాగ్నెటిక్. కనబడుతున్నారా? డయామ్యాగ్నెటిక్ బిహేవియర్ని బిహేవ్ చేస్తాయి. ఇవన్నీ ఎప్పుడు అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ not have
ఇన్ అవుటర్ మోస్ట్. ఓకేనా, అవుటర్ మోస్ట్. సో దీనికోసం మనకు ఒక సైంటిస్ట్ ఒక ఫార్ములా ద్వారా వాటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఇండికేట్ చేసేదానికి చెప్పడం జరిగింది. దాన్ని బోర్ మ్యాగ్నెటాన్స్ అంటాం. ఓకేనా. సో ఆ ఫార్ములాని ఒకసారి చెప్తాను, చూడండి నాన్న. స్పిన్ యాంగులర్ మొమెంటమ్. స్పిన్ యాంగులర్ మూమెంట్, దీన్నే మనము ఆర్బిటాల్ యాంగులర్ మూమెంట్ అని కూడా అనొచ్చు. ఇది స్పిన్ యాంగులర్ మూమెంట్ లేదా ఆర్బిటాల్ యాంగులర్ మూమెంట్. ఓకేనా. సరే చూద్దాం ఇది. సో ఈ స్పిన్ యాంగులర్ మొమెంటమ్ని ఫార్ములా ఏం చెప్పారంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు, మ్యూతో ఇండికేట్ చేస్తాము, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 2. ఈ ఫార్ములాతో ఇండికేట్ చేస్తాం నాన్న. దీన్ని బోర్ మ్యాగ్నెటాన్స్తో చెప్తాం. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ని బేస్ చేసుకోవాలి మనము. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ స్కాండియం +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇచ్చింది, అంటే 3 బాండ్స్ ఇచ్చేసింది, లాస్ అయిపోయింది. దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇంకా ఉండవు. సో డీలో 3d0 ఉంటుంది. సో ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్, అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు, 0. కాబట్టి దానికి యాంగులర్ మొమెంటం అనేది 0గా ఉంటుంది. టైటానియం తీసుకున్నాం అనుకో, టైటానియం ఇది +3 ఇస్తుంది, 2 కూడా ఇస్తుంది. +3 ఇచ్చినప్పుడు చూద్దాం. +3 ఇచ్చినప్పుడు ఈ +3 నేచర్ తగ్గుతూ వస్తుందన్న చెప్పాను మీకు. సో అంటే అప్పుడు ఎంత ఉంటుంది? డీలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్. సో అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ పెట్టి ఏమొస్తుంది? 1 × 1 + 3 అంటే √3 వస్తుంది. √3 వాల్యూ ఎంత? 1.732 సంథింగ్, అంతే కదా. అంటే మనకి దీనికి 0 అయితే దీనికి 1.73 సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ టైటానియము +2 కూడా ఇస్తుంది కదా. టైటానియమ్ +2 ఇచ్చినప్పుడు 3d2 ఉంటుంది. అంటే ఇక్కడ అన్పేర్ ఎలక్ట్రాన్స్, అన్పేర్ ఎలక్ట్రాన్స్ 2 పెట్టండి. 2 + 2 ఎంత? 4. 4 2 సార్ 8, దట్ ఈస్ ఈక్వల్స్ టు √8. అంటే 4 × 4 2 సార్ రాసుకోవచ్చు. 4 అంటే 2, 2√2. 2కి ఎంత? 0.141. అంటే 2తో మల్టిప్లై చేస్తే 2 సంథింగ్ మనకి ఎంత వస్తుంది? 2.84 సంథింగ్ వస్తుంది. ఇలా మనము దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? మనకు ఆక్సిడేషన్ స్టేట్ బట్టి ఆ యొక్క అన్పేర్ ఎలక్ట్రాన్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. జింక్ +2, Zn +2 చేయమన్నాడు. జింక్కి ఎంత? మనము రాసేది 4s2 3d10 రాస్తాము. వెన్ ఇట్ ఈస్ లాస్ అయిపోయినప్పుడు డీలో అన్పేర్ ఉన్నాయా? లేవు. కాబట్టి 0, దాని మ్యాగ్నెటిక్ మొమెంటం 0. కాపర్కి వచ్చాము అనుకో, కాపర్ +2కి. సో 4s2 3d9. ఇది లాస్ అయిపోతే 3dలో 1 అన్పేర్ ఉంటుంది, తెలుసు కదా నాన్న. 5 ఆర్బిటాల్స్, 9 ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్. వన్ 2 3 4 5 6
7, 8, 9, 1 ఆంపియర్ ఉంటుంది. కాబట్టి 1తో మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలా. ఆ విధంగా మ్యాగ్నెటిక్ మొమెంటం వస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ వాడు 25 ఎలిమెంట్ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటం కనుక్కోమన్నాడు. 25 ఇదేందో ఇది 25 ఎలిమెంట్ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటం కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ యాక్సిలరేషన్ సైట్ ఇవ్వాలా వాడు. ఫస్ట్ నువ్వు రాసుకో. దీన్ని ఎలా రాస్తాం? 4s2 3d5 మీకు ఇది రాసేది అర్థం కావట్లేదేమో చూడండి. 21 నుంచి లెక్కేసుకోండి కళ్ళు మూసుకొని. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇదో గుడ్డిగా రాసేసుకోండి. నీకు ఎలిమెంట్స్ తెలియబల్లా కనీసం ఏం బ్లర్గా వస్తుంది ఏనా? నీకు ఎలిమెంట్స్ తెలియబల్లా. నెంబర్ తెలుసు కదా. 1 అయితే 4s2 3d1 అని రాసుకో. ఏది 2లు ఉన్నప్పుడు 2లు ఉన్నాయి చూడండి, వాటికి 3 వచ్చిందనుకో 5 అవుతుంది. 5s2 ఓకే 4d1 31 అయితే. ఇది మీకు బాగా రావాలరా బాబు. కనబడుతుందో లేదు చూడండి. కనబడుతుందా? ఒరే చూడండి నాన్న. ఇప్పుడు 21 అన్నావు. 21 నుంచి అప్ టు ఎక్కడి వరకు? 30 వరకు. ఇదంతటికి మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను 4s2 3d1 to 10. అలా కాకుండా 31 నుంచి 40 వరకు తీసుకున్నాం అనుకో. ఇదైతే 5s2 4d1 to 10. ఓకేనా? ఇప్పుడు ఏం కనుక్కోమన్నాం? 25 కనుక్కోమన్నాం కదా. 25 కదా. ఇదిగో 5 ఉంది కదా ఇక్కడ. 5 3dకి రాసి 4s2 3d5 అయిపోయింది. అర్థమైందా? సో ఇక్కడ ఇది లాస్ అయిపోయింది అనుకో. లాస్ అవసరంలే. ఇక్కడ అన్పేర్ చూడండి. ఇక్కడ పేరు ఉంటుంది. ఇక్కడ 5 అన్పేర్స్ ఉన్నాయి. 5 అన్పేర్స్ ఉన్నాయి కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ అంటే n వాల్యూ ఎంత? 5. అంటే మనకు మ్యాగ్నెటిక్ మొమెంటం ఎంత కనుక్కుంటాం? √n × n + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 5 + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ √5 × 10. 5 10s are 50. ఓకేనా? సో 50ని మనము ఎలా రాసుకోవచ్చు? 25 2s రాసుకోవచ్చు కదా. 25 అంటే 5 √2 అంటే 5 × 0.414 అనుకుంటా. దాన్ని క్యాలిక్యులేట్ చేసేస్తాం అనుకో 5.92 బిఎం బోర్ మ్యాగ్నెటాన్స్ వస్తుంది. ఇలాగా మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఏది? మ్యాగ్నెటిక్ మొమెంటం ఉంది అంటే వాటికి ఎలక్ట్రాన్ కండక్టివిటీ కూడా ఉంటుంది. అర్థమైందనా? మెటల్స్కి కండక్టివిటీ కూడా ఉంటుంది. ఇది అర్థమైందా? ఎరా ఇది అర్థమైందా లేదా? ఇది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కలర్డ్ అయాన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ. ఇది ప్రాపర్టీ వచ్చి చెప్తాను ఆగండి. 1 2 3 4 5 6 7 8 9 నాన్న. ఇప్పుడు 9 ఫార్మేషన్ కనబడట్లేదురా. ఫార్మేషన్ ఆఫ్ కలర్డ్ అయాన్స్. కలర్డ్ అయాన్స్ అంటే ఏంది నాన్న? కలర్ రావాలా అంతేనా? కలర్ కాంపౌండ్స్ ఇచ్చేటివి అని అర్థం. సో జనరల్లీ
దీస్ మెటల్స్ ఎన్ వాల్యూని బేస్ చేసుకొని అంటే ఇక్కడ ఏమవుతుందన్న మనకు సో ఎన్ వాల్యూ అనేది ఓకే సో డిస్టెన్స్ దీనికి డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ అవుతుంది కదా, ఇలా స్ప్లిట్ అవుతుంది కదా, ఓకేనా. ఇలా స్ప్లిట్ అయినప్పుడు వీటి యొక్క డిస్టెన్స్ ఉంటుంది, ఏరే కనబడతలేదు ఇదే బాగా చూడే కనిపిస్తుందమ్మా. సో ఎన్ వాల్యూ అనేది దీని డిస్టెన్స్ ఉంది కదా నాన్న, దీని డిస్టెన్స్ తగ్గే కొద్దీ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా షిఫ్ట్ జరిగినప్పుడు అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా వెళ్ళినప్పుడు వాట్ ఇట్ గివ్స్ మనము నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్లో చదివాము. ఏం చదివాము? వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఇంటూ లోయర్ ఎనర్జీ టు హైయర్ ఎనర్జీ, ఓకే, ఇట్ గివ్స్ స్పెక్ట్రమ్ అని. అర్థమైందా? సో కాబట్టి అటువంటి వాటిలో మనకి ఏమొస్తాయి నాన్న, ఈ విధంగా కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకనే ఇవి ఫామ్ చేసే కాంప్లెక్స్ అన్నీ కూడా కలర్డ్ డైస్ అంటాము. కలర్డ్ డైస్, అర్థమైందా? కలర్డ్ డైస్ ఫామ్ చేస్తాయి. ఎందుకని అంటే సో దీస్ ఫార్మ్స్ కాంప్లెక్సెస్ హ్యావింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ ఇస్ వెరీ లెస్గా ఉండేటివన్నీ కూడా మ్యాక్సిమం కలర్ ఇస్తాయి. అర్థమవుతుందా నాన్న? అంటే అవి దేంతో బాండ్లో ఉంటాయంటే ఇవి 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇస్తాయి నాన్న. ఐ మీన్ వన్ ఈజ్ అయానిక్ బాండ్, ఇంకోటి కోఆర్డినేట్ బాండ్. కోఆర్డినేట్ ఎప్పుడు ఇస్తుందన్న, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసి డోనార్స్ నుంచి యాక్సెప్ట్ చేస్తాయి. అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఇవి తీసుకొని బాండ్ అనేది ఇస్తాయి. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాసైనో CN6 ఫెర్రేట్, పొటాషియం K3 ఓకే, హెక్సాసైనో ఫెర్రేట్, పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ అంటాం నాన్న. ఫెర్రేట్ ఎందుకంటే ఇది నేను చెప్పాను మీకు, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్తో రియాక్ట్ అయితే మెటల్స్కి మైనస్ ఛార్జ్ వస్తుంది. మైనస్ ఛార్జ్ వచ్చినప్పుడు ఈ మెటల్కి చివరిన 8 చేర్చాలా. మామూలుగా దీన్ని ఏమంటాం, ఐరన్ లేదా ఫెర్రస్ అంటాము. ఫెర్రస్ అనేది గ్రీక్ వర్డ్ అంటే ఇది క్లివేట్ అయినప్పుడు 3 ఉన్నాయి కాబట్టి +3 ఛార్జ్ వస్తుంది. -3 దీనికి వస్తుంది, దీనికి +3 వస్తుంది. అర్థం చేసుకోండి, అంటే మీకు అక్కడ నామిక్లేచర్లో ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఇలా మనకు ఇది అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇవి లిగాన్స్ అంటారు. వీటిని ఏమంటారు? లిగాన్స్. మనకు EgT2Gగా డి అనేది స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయినప్పుడు ఇక్కడ వీటి యొక్క ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్మెంట్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా మనకు కలర్ కాంపౌండ్స్ లేదా టెట్రా అమినో కాపర్ 2 సల్ఫేట్, అది కూడా మనకు కలర్ కాంపౌండ్స్ ఇస్తుంది. ప్లాటినం, ఇవన్నీ కూడా మనకు కలర్ డైస్ని ఇస్తాయి నాన్న. అర్థమైందా? సో మనకు స్కాండియం అయితే రంగు ఉండదు మ్యాక్సిమం, టైటానియం కూడా రంగు ఉండదు. టైటానియంలో +3 ఇచ్చినప్పుడు గ్రే కలర్ వస్తుంది. వెనిడియం అయితే బ్లూ కలర్, ఓకేనా. వెనిడియం +3 అయితే బ్లూ కలరు, +4 అయితే బ్లూ కలరు, +3 అయితే గ్రీన్. అర్థమైందా? వెనిడియం నాన్న, వెనిడియం ఉంది కదా, +4 ఇచ్చింది అనుకో అప్పుడు బ్లూ, ఓకేనా. అలా కాకుండా వెనిడియం +3 ఇచ్చింది అనుకో అప్పుడు గ్రీన్ కలర్ ఇస్తుంది. అర్థమైందా? అదే క్రోమియం అనుకో +3 ఇచ్చినప్పుడు గ్రే కలర్ అంటాం. అదే దాన్ని ఏమంటాం, గ్రే కలరే అంటాం. మ్యాంగనీస్ కూడా అంతే, ఫ్లష్ కలర్ వస్తుంది.
మ్యాంగనస్ +3 ఇచ్చినప్పుడు ఫ్లష్ కలర్, అర్థమైందా? సో ఆ విధంగా ఇవన్నీ కూడా మనకు మ్యాక్సిమము కలర్ కాంపౌండ్స్ని ఇస్తాయి. మీరు బుక్లో టేబుల్ ఉంటుంది, ఒకసారి చూసుకున్నారంటే నీట్గా అర్థమైపోతుంది. ఇవి మనకు ఆక్సిడేషన్ స్టేట్స్తో మనకు కలర్ వచ్చే కాంపౌండ్స్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్పానుగా ఇందాకే. కాంప్లెక్స్ అంటే ఏం లేదు నాన్న, సో మెనీ మాలిక్యూల్స్ కలిసి డిఫరెంట్ బాండ్స్ ఫామ్ చేసి ఇచ్చే కాంపౌండ్నే కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాము. కాంప్లెక్స్ కాంపౌండ్. ద మెటల్ ఈజ్ ఇంటరాక్ట్ కోఆర్డినేట్ బాండ్ అండ్ అయానిక్ బాండ్. ఓకే, దట్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అంటాము. ఓకేనా? రైట్. సో ఇందాకే మనము ఛార్జెస్ని ఇవి చేంజ్ చేసుకుంటాయి, మోర్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఇస్తాయి. కాబట్టి మంచి క్యాటలిక్ బిహేవియర్ అంటే ఆక్సిడేషన్ కానీ అండ్ రిడక్షన్ ఏజెంట్స్గా బిహేవ్ చేస్తాయి. డ్యూ టు ఆక్సిడేషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటాయి కాబట్టి. అర్థమైందా? అంటే ఇందాక చూపించానుగా హైడ్రోజన్తో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది. సో ఆ విధంగా ఆక్సిడేషన్ స్టేట్స్ని చేంజ్ చేసుకొని మంచి క్యాటలిక్ ప్రాపర్టీకి బిహేవ్ చేస్తాయి. నెక్స్ట్ ఇంట్రాటెషియల్ కాంపౌండ్స్. ఇంట్రాస్టాషియల్ కాంపౌండ్స్. ఓకేనా? ఇంట్రాస్టాషియల్, అబ్బా కెమెరా ఏం చచ్చిపోతుంది. ఇంట్రాస్టాషియల్ కాంపౌండ్స్ అంటే ఏంటి చూద్దాం నాన్న. సో ఇంట్రాస్టాషియల్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా డీలోకి ఇప్పుడు టైటానియం తీసుకున్నామనుకో, టైటానియము 4s2 3d1. సో దీంట్లో ఇక్కడ బాండ్తో ఏమి సంబంధం ఉండదు. బాండ్తో ఇక్కడ ఎలక్ట్రాన్స్ బాండ్స్ ఇవేమి సంబంధం ఉండదు. ఇక్కడ ఈ మెటీరియల్ టైటానియం మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇక్కడ చేరేటప్పుడు ఇది ఏమవుతుంది, సైజ్ డిక్రీజ్ అవుతుంది. అటువంటి టైంలో ఏదైనా ఒక ఎలిమెంట్ లోపలికి వెళ్ళి ఉండిపోవడాన్ని, అంటే ఒక మెటీరియల్ ఉందన్న టైటానియం మెటీరియల్ మధ్యలో పోయి ఇంకొక ఎలిమెంట్ అనేది కూర్చునేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైటానియం కార్బైడ్, అది బాండ్తో సంబంధం ఉండదు, అది అయానిక్ బాండా లేదా కోవలెంట్ బాండ్ అనేది సంబంధం ఉండదు. మెటల్ ఇన్ బిట్వీన్ సమ్ ఎలిమెంట్స్ వెళ్ళి కూర్చునేస్తాయి, అది మాలిక్యూల్గా ఫామ్ అయిపోతుంది. అదేవిధంగా మ్యాంగనస్ Mn4n, మ్యాంగనస్ టెట్రా మ్యాంగనస్ నైట్రేట్. సో ఇది అన్నమాట కాంపౌండ్. అదేవిధంగా ఫెరిక్ హైడ్రైడ్. సో ఈ విధంగా డిఫరెంట్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో వీటిని మనం మోస్ట్లీ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే, వీటికి మోర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి నాన్న. అందుకని వీటిని మనము మెటల్స్ మెల్ట్ అయ్యేదానికి కూడా దానికన్నా కూడా ఎక్కువ ఉంటాయి వీటికి మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్. సో కాబట్టి వీటికి స్ట్రాంగ్నెస్ ఎక్కువ అన్నమాట. కొన్ని ఇంటరాక్షన్ కాంపౌండ్స్కి అయితే, అంటే బోరైడ్స్ అంటారు వాటిని, బోరైడ్లకి అయితే మనకు డైమండ్ కన్నా కూడా స్ట్రాంగ్ ప్రాపర్టీ ఉంటుంది, అంత స్ట్రెంతీ బాండ్స్ అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయన్నా, కండక్టివిటీని ఎక్కువగా కలిగి ఉంటాయి, మోర్ కండక్టివిటీని కలిగి ఉంటాయి. సో ఇవి కెమికల్లీ రియాక్షన్ ఇన్యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇన్యాక్టివ్ అంటే ఎక్కువగా రియాక్షన్లోకి ఇన్వాల్వ్ కావు కెమికల్లీ, అందుకనే స్ట్రాంగ్గా ఉంటాయి, స్ట్రెంతీ బాండ్స్ని కలిగి ఉంటాయి అన్నమాట, అంత స్ట్రెంత్గా ఉంటాయి. విచ్ వన్ ఇంట్రాన్షియల్ కాంపౌండ్స్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై, ఎలా ఫామ్ అవుతాయని అన్న, ఇఫ్ యాన్ ఎలిమెంట్
in between entered in the transition metals and form a interactional compounds. It is having a more stability and strength, okay, and it is having a conductivity also, and inka it is a melting point, boiling point is very high, okay. So it is inactive in chemical reactivities, okay nana. అండ్ దెన్ వీటి కిందనే మనకు అల్లాయ్ ఫార్మేషన్ వస్తుందన్న. అల్లాయ్ అంటే సో ఇది అల్లాయ్ అంటేనన్న మిక్స్డ్ మెటల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐరన్ మనము ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది, బట్ రైల్వే ఐరన్, జనరల్ ఐరన్, రైల్వే ఐరన్ స్పెషాలిటీ ఏంది, ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ వెయిట్ ఉంటుంది కంపేర్ టు జనరల్ ఐరన్. అంటే అక్కడ నీకు అర్థమైంది నాన్న. సో ఇట్ ఈస్ అ మిక్స్డ్ మెటల్, దాన్ని ఉక్కు అని కూడా అంటాము, అర్థమైందా. సో అదేవిధంగా గోల్డ్ కూడా మనము స్లైడ్ అమౌంట్ ఆఫ్ కాపరు, ఓకేనా, అల్యూమినియం లాంటి స్లైడ్ పర్సన్ నాన్న. సో అట్లా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో దాని యొక్క ప్రాపర్టీస్ పెరుగుతాయి, అంటే మెలబిలిటీ, డక్టిలిటీ ప్రాపర్టీస్ పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ ఆర్నమెంట్గా తయారవుతుంది, ఓకే. నన్ అదర్ దాన్ ద మిక్సింగ్ తక్కువైంది అనుకోండి, డెలికేట్ మెటల్గా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు అల్లాయ్ ఫార్మేషన్, అల్లాయ్ కాంపౌండ్స్ లేదా మిక్స్డ్ మెటల్స్ అనేవి సో మెనీ ఉన్నాయన్నమాట. మిక్స్డ్ మెటల్స్ ఏమవుతాయి, స్ట్రెంత్ పెరుగుతుంది, స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది, ఓకేనా, స్టెబిలిటీస్ ప్రాపర్టీస్ పెరుగుతాయి. కాబట్టి మిక్స్డ్ మెటల్స్ని సో మెనీ టైప్స్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇవి మనకు జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్, ఓకే, ట్రాన్సిషన్ మెటల్స్, ఓకేనా. సో ఇది మొత్తము మనకు ట్రాన్సిషన్ మెటల్స్ గురించి కాబట్టి దీని తర్వాత మిగతావి అంటే సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, వాటిలో ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ అయాన్స్, ఓకేనా, అవి చూసుకుందాము. అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ వస్తాయి నాన్న, క్రోమియం ట్రైఆక్సైడ్, మ్యాంగనీస్ ఆక్సైడ్, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తాము, ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్టు. తెలుగు బుక్లో చూపిస్తుంది చూడండి, ఇక్కడ వాటి ఆక్సైడ్స్ అనమాట. నెక్స్ట్ పొటాషియం పర్మాంగనేటు, అది ఏ ప్రాపర్టీ కలిగి ఉంటుంది, ఆక్సైడ్సే కదా, పొటాషియం పర్మాంగనేట్ అంటున్నాము, వాటి ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ అవి ఇచ్చేటువంటి రియాక్షన్స్. జై మెయిన్స్కి అవసరం నాన్న చెప్తాను. నెక్స్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ టాపిక్ కొంతవరకు అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇది వెర్నస్ థియరీ, ఇవన్నీ కూడా మనకు అక్కడ చదివాం కాబట్టి, ఎక్కడ ప్రాపర్టీస్లో చదివేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈజీ అయిపోతాయి, నేను అంత స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు, అర్థమైందా. ఇవి ఈజీ. దీంట్లో ఇన్నర్ డి ఆర్బిటాల్స్ అనేవి, అవుటర్ డి ఆర్బిటాల్స్, ఫార్మేజ్ ద ఇన్నర్ డి ఆర్బిటాల్స్, అవుటర్ డి ఆర్బిటాల్స్, మ్యాగ్నెటిక్ బిహేవియరు, ఇదిగో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఎలా స్ప్లిట్ అవుతాయి, ఇదో T2G ఈజీ, కలర్ కాంపౌండ్స్, కలర్ ఎలా ఇస్తాయి, ఇవన్నీ కూడా వచ్చేస్తుంది, కలర్ కాంపౌండ్స్ ఇస్తాయి ఎందుకంత అని. సో దీంతో మ్యాక్సిమం ఓవర్ అవుతుంది. ఇంకొక క్లాస్ నాన్న, ఇంకొక 2 hours మ్యాక్సిమం ఎత్తేస్తాం మొత్తం, ఓకేనా. సో సారీ ఫర్ ద డిలే. సో అది విషయము, ఏమనుకోబాకండి, ఓకేనా. రైట్ మా.